కాంతార బాయ్కాట్ అంటున్నారు కదా, ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మనకు ఒక నినాదం ఉంది, మాటకు మాట దెబ్బకు దెబ్బ అని చెప్పేసి. ఇప్పుడు కాంతారం బాయ్కాట్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అంటే ఈజీ అని కాదు, పార్ట్ 1 హిట్ అయింది కాబట్టి పార్ట్ 2 కూడా హిట్ చేయాలనే ఈ సినిమా చూడాలనే ఆతృప్తి అందరికి చాలా ఉంటుంది. కానీ ఇది మనసులో పెట్టుకుంటే మాత్రం మొన్న ఓజీ సినిమా చూశారు మీరందరూ. తెలుగు సినిమాని అక్కడ బెంగళూరులో థియేటర్లో ప్లే అవుతున్నప్పుడు మనం అక్కడ ఉన్న కర్ణాటక పీపుల్ ఎవరైతే ఉంటారో మనల్ని ఆదరించలేదు, చించేశారు బ్యానర్లు. ఎంతవరకు కరెక్ట్ అది? అది చేయడం చాలా తప్పు కదా. మనం కేజీఎఫ్ దగ్గర నుంచి కాంతార వరకు అక్కడికంటే ఇక్కడే ఇట్టించాం బాగా, అక్కడికంటే ఇక్కడే కలెక్షన్లు బాగా ఇచ్చాం. మరి ఆ విశ్వాసం లేకుండా జస్ట్ సినిమాని బ్యాన్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే కన్నడం మాట్లాడకపోతే మనుషులు కాదా? కన్నడం మాట్లాడితేనే మనుషులు. ఇక్కడ భాష కాదు ముఖ్యం, మనుషులు ముఖ్యం. భాష కాదు ముఖ్యం, మనుషులు ముఖ్యం. సోషల్ మీడియాలో చూసుకున్నట్టయితే రిషబ్ శెట్టి గారు ఇంతకుముందు తెలుగులో మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడట్లేదు, ఎంతవరకు కరెక్ట్ అని ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు అందుకే కదా బాయ్కాట్ చేసేది. ఆయన మాట్లాడలేదు అని చెప్పేసి బాయ్కాట్ చేస్తుంది. తెలుగు భాష అంటే అంత అగౌరవమా చాలా మందికి? అంటే నేను రిషబ్ శెట్టి గారు నేను అనట్లేదు, ఎవరిని అనట్లేదు, నేను చెప్తున్నా ఈ మాట మీకు. ఎందుకు మీరు అలా ఉండడం? మేము అన్ని మైనస్ అయింది కదా, మాట్లాడకపోవడం ఎందుకు కరెక్ట్? అంటే ఇంకొక ఇది నుంచి చూసుకుంటే ఎన్టీఆర్ సపోర్ట్, ఫ్యాన్ సపోర్ట్ ఉంది. ఎలా ఉంటుంది అన్న ఆలోచించుకోవాలి. మనకు నిజంగానే మనస్సాక్షి ఉంటే మన సినిమా బ్యాన్ చేసినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతామో మీరే ఆలోచించుకోవాలి. ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఆలోచించుకోవాలి. తెలుగు నాడి తెలుగు వేడి ఎలా ఉంటుందో చూపించాలి. మీ చేతిలో ఉన్నది.